ఇజ్రాయెల్ శక్తివంతమైన లేజర్ ఆయుధాన్ని ఆల్రెడీ యుద్ధ రంగంలోకి దింపేసింది. ఈ దిశగా ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ప్రకటన చేశాయన్నమాట. శత్రు దేశం నుంచి వచ్చే డ్రోన్లు కావచ్చు, ఇలా రకరకాల మిసైల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఈ కాంతి ఖడ్గం మొత్తం ఎఫెక్టివ్గా శత్రువుల నుంచి వచ్చే వాటిని న్యూట్రలైజ్ చేయగలుగుతుందన్నమాట. ఇజ్రాయెల్ ఇప్పుడు తన డిఫెన్స్ స్ట్రెంత్లో ఈ కాంతి ఖడ్గం, ఈ లేజర్ బీమ్, ఈ వెపన్ని విపరీతంగా వాడే శక్తి ఇజ్రాయెల్కి వచ్చేసిందనమాట. డజన్ల కొద్దీ ప్రత్యర్థుల యొక్క డ్రోన్స్ని న్యూట్రలైజ్ చేసేసింది, కూల్చేసింది. తాము ఇలాంటి ఐరన్ బీమ్ వ్యవస్థని తయారు చేసుకున్నామని, వాటిలో శక్తివంతమైన 100 కిలోవాట్స్ శక్తి ఉందని చెప్పి కూడా ఇజ్రాయెల్ యొక్క రక్షణ శాఖ, ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయన్నమాట. ఈ సరికొత్త సిస్టంలో తక్కువ శక్తి లేజర్ బీమ్ను వాడి తాము ఇంటర్సెప్షన్స్ కూడా చేయగలని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అనుకుంటున్నాయన్నమాట. సో మొత్తం పూర్తి స్థాయిలో హెజ్బుల్లా నుంచి, హమాస్ నుంచి, ఇలా రకరకాల ఈవెన్ ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్స్ కానీ, థ్రెట్స్ కానీ ఈ లేజర్ వెపన్స్ వాడి ఇజ్రాయెల్ న్యూట్రలైజ్ చేయగలదన్నమాట.